ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం యాత్ర సాగింది 3648 కిలోమీటర్లు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర మరికొద్దిసేపట్లో ముగియబోతోంది. ఇందుకోసం ఇచ్ఛాపురంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది వైసీపీ. వేలాది మంది ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుంది. నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మృతి వనం నుండి పాదయాత్ర ప్రారంభించారు జగన్. 341 రోజుల్లో 3648 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది యాత్ర. ఈ సందర్భంగానే ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరిస్తారు జగన్. పదమూడు జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 2516 గ్రామాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 124 బహిరంగ సభలు, ఇలా ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ సాగింది జగన్ పాదయాత్ర. ప్రజా సంకల్ప యాత్రకు చిహ్నంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన పైలాన్ అందరినీ ఆకర్షిస్తోంది. 16న నెంబర్ హైవే పక్కన బహుదా నదీ తీరంలో విజయ సంకల్ప స్తూపాన్ని నిర్మించారు. ఐఫిల్ టవర్ తలపించేలా 91 అడుగుల ఎత్తున పైలాన్పై 10 అడుగుల ఎత్తులో వైసీపీ జెండాను ఏర్పాటు చేశారు. స్తూపంపై దివంగత నేత వైఎస్ ఫోటోలతో పాటు జగన్ పాదయాత్ర ఘట్టాలు కూడా చిత్రీకరించారు. 13 మెట్లపై 13 జిల్లాల పేర్లు రాశారు. 14 నెలల పాటు జనంతో కలిసి జగన్ కొనసాగించిన పాదయాత్ర ముగింపు వేడుకకు ఇచ్ఛాపురం వేదికైంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ నేత రోజాతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఓవర్ టు హసీనా. ఇచ్ఛాపురంలో పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరంకు చేరుకుని అక్కడి నుండి తిరుపతికి వెళతారు. కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కడపలో పెద్ద దర్గాకు వెళతారు. ఆ తర్వాత పులివెందుల చర్చిలో ప్రత్యేకంగా ప్రార్థన నిర్వహిస్తారు. అక్కడి నుండి ఇడుపులపాయ ఎస్టేట్కి వెళ్లి వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పిస్తారు. దీంతో పాదయాత్ర కార్యక్రమం పరిసమాప్తి అవుతుందని చెప్తున్నారు వైసీపీ నేతలు. ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం యాత్ర సాగింది 3648 కిలోమీటర్లు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర మరికొద్దిసేపట్లో ముగియబోతోంది. ఇందుకోసం ఇచ్ఛాపురంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది వైసీపీ. వేలాది మంది ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు. మరి కాసేపట్లో పైలాన్ ఆవిష్కరణ, బహిరంగ సభ ఉంటుంది. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మృతి వనం నుండి పాదయాత్ర ప్రారంభించారు జగన్. 341 రోజుల్లో 3648 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది యాత్ర. ఈ సందర్భంగానే ఇచ్ఛాపురంలో విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరిస్తారు జగన్. 13 జిల్లాలు, 134 నియోజకవర్గాలు, 231 మండలాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్లు, 124 బహిరంగ సభలు, ఇలా ఎన్నో మైలురాళ్లు దాటుకుంటూ సాగింది జగన్ పాదయాత్ర. ప్రజా సంకల్ప యాత్రకు చిహ్నంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన పైలాన్ అందరినీ ఆకర్షిస్తోంది. 16వ నెంబర్ హైవే పక్కన బహుదా నదీ తీరంలో విజయ సంకల్ప స్తూపాన్ని నిర్మించారు. ఐఫిల్ టవర్ తలపించేలా 91 అడుగుల ఎత్తున్న పైలాన్పై 10 అడుగుల ఎత్తులో వైసీపీ జెండాను ఏర్పాటు చేశారు. స్తూపంపై దివంగత నేత వైఎస్ ఫోటోలతో పాటు జగన్ పాదయాత్ర ఘట్టాలు చిత్రీకరించారు. 13 మెట్లపై
13 జిల్లాల పేర్లు రాశారు. 14 నెలల పాటు జనంతో కలిసి జగన్ కొనసాగించిన పాదయాత్ర ముగింపు వేడుకకు ఇచ్ఛాపురం వేదికైంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు, జగన్ అభిమానులు భారీ సంఖ్యలో పైలాన్ ఆవిష్కరణ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. ఇచ్ఛాపురంలో పైలాన్ ఆవిష్కరణ బహిరంగ సభ తర్వాత జగన్ విజయనగరానికి చేరుకుంటారు. అక్కడ నుండి తిరుపతికి వెళతారు. కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత కడపలోని పెద్ద దర్గాకు వెళతారు. ఆ తర్వాత పులివెందుల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడి నుండి ఇడుపులపై ఎస్టేట్కు చేరుకొని వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళి అర్పిస్తారు. దీంతో పాదయాత్ర కార్యక్రమం పరిసమాప్తి అవుతుందని చెప్తున్నారు వైసీపీ నేతలు.